Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. 9 పౌరాణికమైన సీరియల్స్ తీశారు. అండ్ అన్ని సీరియల్స్ పౌరాణికం మీద తీసిన వాళ్ళు ఎవరు లేరు. బాగా దేవుడు భక్తి ఉందా సార్ మీకు? మనది మొదటి నుంచి కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీ, ఆర్థోడాక్స్ ట్రెడిషనల్ ఫ్యామిలీ. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత మెయిన్ మన భారతీయ సంస్కృతిలో విదేశాలది ఎక్కువ ప్రాధాన్యత వచ్చి మన కట్టు గురించి, మన బొట్టు గురించి, మన సంప్రదాయాల గురించి, మన సంస్కృతి గురించి చాలామందికి తెలియడం లేదు. దాని మీద కొంచెం తేలిక భావం వచ్చింది. ఐ డోంట్ బిలీవ్ దే గాడ్ అంటాడు. ఎందుకు బిలీవ్ చేయవు, ఎందుకు ట్రస్ట్ చేయవు అనేది కాదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇట్లా మాట్లాడుతూ ఉంటాను. బొట్టు ఎందుకు పెట్టాలి అని అంటారు. బొట్టు పెట్టుకోవడంలో ఏముంది? చేతికి కంకణం కట్టుకోవడంలో ఏముంది? ఉంగరాలు పెట్టుకోవడంలో ఏముంది? సైంటిఫిక్ రీజన్స్ ఏమున్నాయి? ఒక మంత్రం ఉంటుంది. ఓం షన్నో మిత్రస్యం వరుణః షన్నో భవత్వర్యమాం షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. బీజాక్షరాలు, బీజాక్షరాల్లో ఎట్లా పవర్ ఉంటుంది? సైన్స్లో చూస్తే ఆ వైబ్రేషన్స్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. అకార ఉకార మకార సంకేతం ఓంకారం. ఆ ఓంకారంలో ప్రణవంలో ఏం శక్తి ఉంది? చాలామంది ఇట్లా దీంట్లో ఉన్నవన్నీ బయట పెట్టాలి. పెట్టడానికి బుక్స్ చదివే అలవాటు తగ్గిపోయింది. అందుకని నేను ఈ మార్గం ఎంచుకున్నాను, ఈ విజన్ టెలివిజన్ మాధ్యమాన్ని. విజువల్ మీడియా ఎప్పుడు కూడా పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి మన సనాతన ధర్మం యొక్క విశిష్టత చెప్పడానికి చాలామంది ఉన్నారు. మిగతా ప్రాజెక్టులు చేస్తారు, వాళ్ళని డైలీ సీరియల్స్ అవి చేస్తుంటారు. అట్లా కాకుండా మనది చెప్పాలి అని మన దాంట్లో ఉన్న పరిజ్ఞానం ఏదైతే ఉందో దాని వాల్యూస్ ఇప్పుడు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. నచ్చినా నచ్చకపోయినా డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు చేదు మాత్రం ఇస్తాడు. తప్పదు కదా, ఆరోగ్యం బాగుండాలంటే తీసుకోవాలి. అట్లాగే మన శాస్త్రం ఒక శస్త్రం లాంటిది. దాన్ని పర్ఫెక్ట్గా పాటించినప్పుడు దాని వల్ల మనకి ఎంత ప్రయోజనం జరుగుతుంది, అది పాటించినప్పుడు ఎలా అవుతుంది. ఇవాళ మన సొసైటీలో చాలా రకాల డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ ది కల్చర్ బయట వచ్చేసాం. మనం ఏదైతే పాత చింతకాయ పచ్చడి అది ఇది అని చెప్పి కొన్నిటిని మనం తృణీకరించి వచ్చామో అది కొంత సొసైటీ మీద కూడా దాని ప్రభావం పడింది. తప్పకుండా పడుతుంది మోడర్న్ ఏజ్లో. బట్ దానిలో ఉన్న పవర్ని మనం కరెక్ట్గా తెలుసుకొని ఆ ఆత్మను ఎప్పుడైతే మనం పట్టుకుంటామో దాని యొక్క శక్తి మనకు తెలుస్తుంది అన్న భావనతోటి నేను పౌరాణిక ప్రాజెక్టులు ఎక్కువ చేశాను. చాకలి ఐలమ్మ కానీ, కొమరం భీమ్ కానీ మొన్న 2009లో రిలీజ్ అయింది. ఒక్కసారి వాటి గురించి చెప్పండి. కొమరం భీమ్ అంటే ఇక మాకు కొమరం భీమ్ కుటుంబంతో అంటే కొమరం భీమ్ తోటి మాకు వ్యక్తిగతంగా ఎక్కువ మా ఇంటికి వచ్చేవాడు. మా తాత వాళ్ళు, మా తాత రామచంద్రరావు పైకాజీ కొమరం భీమ్ తరఫున కోర్టులో వకల్తా చేశాడు ఆ కాలంలో. మీ తాతగారు లాయర్. కొమరం భీమ్ని 45 రోజుల పాటు దాచిపెట్టి అతని మీద వారెంట్ ఇష్యూ అయినప్పుడు తాతగారే కాపాడారు. దాంతో రజాకారులు తాతగారిని చంపడానికి 6 సార్లు ప్రయత్నం చేశారు. కాబట్టి తాతగారు వీళ్ళంతా చెప్తున్నప్పుడు కొమరం భీమ్ యొక్క కథ మేము చిన్నప్పుడు ఆ బుర్రకథల్లాగా లఘునాటికల్లాగా వేసి తర్వాత కొమరం భీమ్ని సినిమా చేయడంలో, అట్లా డాక్యుమెంటరీ చేయడంలో, తర్వాత 75 ఎపిసోడ్ల సీరియల్ చేసి అంటే పూర్తి సమగ్రమైన చరిత్రను చెప్పే ప్రయత్నం చేశాం. అట్లాగే చాకలి ఐలమ్మ మన తెలంగాణ ఉద్యమం జరుగుతుంది,
అంటే ఒక స్త్రీమూర్తి నిజాం పీరియడ్లో అంత దమనకాండ జరుగుతున్నప్పుడు తను తుపాకీ పట్టుకొని అట్లా నిలబడింది అంటే ఎంత ధైర్యం ఉండాలి. అట్లాగే ఒక గోండ్స్ కొమరం భీం అంటే గోండ్వాన జాతిలో ఉద్భవించిన ఒక సూర్యుడు. ఆ టైంలో 100 ఏళ్ల కిందట ఈరోజే మనం పోలీసులను చూస్తే భయపడతారు మన వాళ్ళు. అలాంటిది ఆడవాళ్ళు ముసలాళ్ళు అందరూ పిల్లగాళ్లతో సహా బాబేజరీ జోడేఘాట్లో గుత్పలు పట్టుకొని కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని తిరగబడ్డారు నిజాం సర్కార్ మీద. అంటే ఎంత దమనకాండ జరిగి ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కళ్ళకు కట్టినట్టు చూపే ప్రయత్నంలో నేను కొమరం భీం, చాకలైలమ్మ ఇలాంటి ప్రాజెక్టు కూడా చేయడం జరిగింది. మీకు పర్సనల్గా 13 నంది అవార్డులు వచ్చాయి. అసలు ఎలా సాధ్యమైంది సార్ అన్ని నంది అవార్డులు? లేకపోతే అంత అమ్మవారి అనుగ్రహం తల్లి. నంది అవార్డ్స్ అనేటి వాటి గురించి మనం ఆశపడి ప్రాజెక్టులు చేయలేదు, కానీ ప్రాజెక్టులు చేసాము. చేసిన తర్వాత ఇప్పుడు ఒక పురాణ గాథలు తీసుకుంటేనే పురాణ గాథలు ప్రాజెక్ట్కి 8 నంది అవార్డ్స్ వచ్చాయి. కొమరం భీం సీరియల్కి 4 నంది అవార్డ్స్ వచ్చాయి. అట్లాగే ఆత్మయాత్రకి 3 నంది అవార్డ్స్, నాగవాలకి 3 నంది అవార్డ్స్. ఇట్లా నా ప్రాజెక్టులకి ప్లస్ నా డాక్యుమెంటరీలకి. కొంతమందికి నా సీరియల్స్లో వర్క్ చేసినందుకు మొదటిసారి నంది అవార్డు వచ్చింది. రారసీఎం రాజు డబ్బింగ్ చెప్తాడు, తను మొదటిసారి నంది నా సీరియల్కు తీసుకున్నాడు. అలాగే శోభలత గారు మేకప్ ఉమెన్, ఆవిడ నాగబాల చేసినందుకు మొట్టమొదటిసారి. ఆమె అంత 25 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఆమెకు నంది రాలేదు, మన సీరియల్ చేసినందుకు వచ్చింది. చిత్తూరు సీను మేకప్, అట్లాగే తిరుమల కాస్ట్యూమర్, ఆయనకి 2 నంది అవార్డ్స్. ఇట్లా ఇండివిజువల్గా మన ప్రాజెక్టులకు చేసిన టెక్నీషియన్లకి కూడా చాలా నంది అవార్డ్స్ వచ్చాయి. ఇక వ్యక్తిగతంగా నాకు అంటే డైరెక్షన్ చేసినందుకు, రైటింగ్ చేసినందుకు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా 13 నంది అవార్డ్స్ వచ్చాయి. అదే దీంతోపాటు రాపాని నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అది వచ్చిన తెలుగు డైరెక్టర్ మీరే కదా? నేను ఒక్కడిని. అదే రాపా రేడియో అంటే ఆడియో విజువల్ పబ్లిసిటీ బాంబే నుంచి తీసుకున్నాను. మీ జర్నీ చూసుకుంటేనే ఇంత ఇన్స్పైరింగ్గా ఉంది సార్. టీవీ ఇండస్ట్రీ నుంచి మూవీస్కి ఎలా జరిగింది సార్ ఆ ప్రయాణం? రాఘవేంద్రరావు గారికి నేను టీవీ సీరియల్ సృష్టి సీరియల్ దానికి కథ మాటలు అందించాను. ఆ టైంలో ఆయనతోటి పౌరాణిక సీరియల్ చేసే కార్యక్రమంలో చాలా స్టోరీస్ మేము డిస్కస్ చేస్తూ కూర్చునేవాళ్ళం. పెద్ద డైరెక్టరు, మనం అందరం ఆరాధించే గొప్ప వ్యక్తి, ఆయనతో అద్భుతమైన ట్రావెల్. అలా జరుగుతున్న సందర్భంలో షిరిడి సాయిబాబా కథ అంటే ఆయన యాక్చువల్లీ రాఘవేంద్ర స్వామి భక్తుడు. రాఘవేంద్ర స్వామి సీరియల్ చేశాడు, సినిమా చేశాడు, అన్నమయ్య చేసి ఉన్నాడు అప్పటికి. షిరిడి సాయిబాబా చేస్తున్నప్పుడు ఆయన కథ చెప్తున్నప్పుడు ఆయనకి చాలా అనిపించింది, ఇది మనం చేస్తే బాగుంటుంది, ఎవరితో చేస్తే బాగుంటుంది అంటే మీరు డిసైడ్ చేయండి గురుగారు. తర్వాత ఆయన ఒక ఫైన్ మార్నింగ్ నాకు ఫోన్ చేసి మనం ఒకసారి నాగార్జున గారికి ఈ స్టోరీ చెప్పాలి. ఓకే గురుగారు అంటే నాగార్జున గారికి షిరిడి సాయిబాబా అంటే అంత పెద్ద ఇది లేదు అప్పటికి. సరే వెళ్ళాము. ఫస్ట్ సిట్టింగ్లోనే స్టోరీ ఓకే కావడం, ఆయన ఎమోషన్ అయిపోవడం, రాఘవేంద్రరావు గారితో అలా షిరిడి సాయిబాబా సినిమాకి కథ రాసే అవకాశం నాకు ఆ బాబా ఇవ్వడం అంత నా అదృష్టంగా భావిస్తున్నా. దాని తర్వాత సుమారుగా ఒక 30-35 సినిమాలకి కథ రాసి ఇవ్వడం వరకే నా బాధ్యత. నా పేరు టైటిల్లో వచ్చిందా లేదా చూసుకోండి. గోస్ట్ రైటర్గా ఇట్లా చాలా మందికి స్టోరీస్ రాసి ఇవ్వడం చేస్తున్నాను. సినిమా రచయితల సంఘంలో కూడా ఎగ్జిక్యూటివ్ బాడీలో నేను ఉన్నాను. చాలా సినిమాల డిస్ప్యూట్స్ని పరిష్కారం చేయడం. ఫిలిం ఇండస్ట్రీలో నేను డైరెక్షన్ చేయాలి అనుకొని రణం అనే సినిమా ప్లాన్ చేశాం. దాని తర్వాత టైటిల్ గోపీచంద్ గారికి ఇచ్చాం మేము తర్వాత. కానీ నేను సుమంత్ తోటి స్టార్ట్ చేశాను. సుమంత్ తోటి అంటే రజాకార్స్ అట్రాసిటీస్ బ్యాక్ డ్రాప్గా ఒక లవ్ స్టోరీ రణం. అది భారతదేశ స్వాతంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమై అవ్వడంతో
ఆ కథ ముగుస్తుంది. అది టైటిల్. ఆ స్టోరీ రణం. దాన్ని సుద్దాల అశోక్ తేజ్ గారు, నారాయణ రెడ్డి గారు వీళ్ళందరితో సాంగ్స్ రికార్డ్ చేయించడం, ఒక 10 days షూటింగ్ చేయడం అంతా జరిగింది. కానీ ఎందుకో ఆ ప్రయత్నం అట్లా ఆగిపోయింది. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.